హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నా రూమ్మేట్ కలుసుకొని ఒక రోజులో ఎన్ని పనులు చేస్తాము, ఏమేమి పనులు చేస్తామనేది ఈ వీడియోలో మ్యాక్సిమం అయితే నేను చూపిస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది మేము ఇక్కడ ఏం పని చేస్తున్నామని. అలాగే వీళ్ళు ఒక పని కంచె పిలిపించుకొని 2-3 పనులు అయితే చేయించుకుంటారు, దానికి మించి ఇంకా చేయించుకుంటారు. సో ఈ వీడియోలో మీకు ఏ పనులు అయితే చూపిస్తానో ఆ పనులు మాకు ఎవ్రీడే ఉంటాయి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్స్ అయితే ఉంటాయి, కానీ పక్కా కంటిన్యూ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తే కనుక మేము ఏం పనులు చేసాము, డే మొత్తంలో ఏం పనులు చేసాము, వీళ్ళు మాకు ఎలాంటి పనులు చెప్తారనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైనా కువైట్కి రావాలనుకుంటున్నా, కువైట్కనే కాదు వేరే కంట్రీస్కి కానీ గల్ఫ్ కంట్రీకి రావాలనుకుంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిపోయినా కూడా ఎవరైనా కొత్తగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి పక్కా ఉపయోగపడుతుంది. సో అలాంటి వాళ్ళకైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా రావాలనుకుంటుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ప్రతి వీడియోలోనూ చిన్న రిక్వెస్ట్ అని చెప్తున్నాను. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద రిక్వెస్టే, నాకు తెలుసు. ఏం లేదు ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియోస్కి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియోస్లో ఏదన్నా తప్పు ఉన్నా కూడా నాకు తెలుస్తుంది, దాన్ని మార్చుకోగలుగుతాను నేను. అలాగే వీడియోస్కి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. సో వాళ్ళకు ఉపయోగపడవచ్చు. అలాగే షేర్ చేయడం వల్ల కూడా ఎవరో ఒక్కరైనా కూడా ఇక్కడికి వచ్చే ముందు ఆలోచించుకొని అయితే వస్తారు. సో ప్లీజ్, నేను ఫైనల్గా చెప్పేది ఒక్కటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. యో సామ్య, వీడియో మొదలు పెట్టకముందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపా. అట్లే నువ్వు కొట్టే లైక్ పెట్టే కామెంట్తో నా దిల్లు ఖుషి అయిపోవాలా ఏమే. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే మేము ఈరోజు చేస్తున్న వర్క్. మా మేడం అయితే ఇవన్నీ క్లీన్ చేసి, ఈ కిటికీలు మొత్తం క్లీన్ చేసి, ఈ 2 అన్నది ఒక్కటి ఉంది ఆ సందులో ఉన్నాయి, మళ్ళీ ఆ కాంపౌండ్ వాళ్ళకి అటు సైడ్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అయితే క్లీన్ చేసి మాకైతే ఈ సామాన్లు, ఈ నెట్ అయితే ఇచ్చి ఈ కిటికీలకి తగిలించమని చెప్పింది అనమాట. ఎందుకంటే ఈగలు దోమలు ఇలాంటివి లోపలికి రాకుండా ఇదైతే ఏమని చెప్పింది. కానీ మేమైతే ఈ కిటికీకి ట్రై చేసాము వేయడానికి. సో ఇదైతే చిన్నది అయిపోయింది, ఇలా కింద గ్యాప్ వచ్చేస్తుంది. అండ్ అలాగే మాకు ఈ స్ట్రిప్ అనేది ఇక్కడ వరకు ఉండాలి, అప్పుడు అతికించడానికి అవుతుంది అనమాట. సో కానీ ఇది ఇక్కడ వరకే ఉంది, చిన్నది అనమాట ఇది. సో ఇది ఇలా మేము శాంపుల్కి ఒకటి తగిలించి మా మేడంకి వీడియో షూట్ చేసి అయితే వీడియో రికార్డ్ చేసి పంపించాము. మేడం ఇది సరిపోదు, మీరు తెచ్చినది చిన్నది అని చెప్పి. మా మేడం అయితే ఇంకా ఆ వీడియో చూడలేదన్నమాట. సో ఈ వర్క్ అయిపోతానే మాకు ఇంకో వర్క్ అయితే ఇచ్చింది. ఈ పార్క్ ఉంది కదా మా ఇంట్లో, మీరు నా షార్ట్ వీడియోస్లో ఎన్నోసార్లు ఈ పార్క్ అనేది చూసుంటారు. ఇదంతా కొంచెం అక్కడక్కడ చెత్తపడింది చూడండి, ఈ ఫ్లవర్స్, ఈ ఆకులు, అండ్ ఇక్కడ ఇవంతా కూడా క్లీన్ చేయమని చెప్పింది. మేము సుమారు ఒక 1 వీక్లో 3 to 4 times వరకు ఈ పార్క్ క్లీన్ చేస్తూనే ఉంటాము. అయినా మళ్ళీ చెత్త పడుతూనే ఉంటుంది, ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో పైన ఏం లేదు కాబట్టి. సో పైగా ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం గాలి వచ్చినా కూడా మెయిన్ ఎక్కువ ఈ రోజ్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ ఫ్లవర్స్ ఎక్కువ పడుతుంటాయి చూడండి, ఎక్కడ చూసినా ఆ ఫ్లవర్సే ఉన్నాయి. సో అలాగే ఇవి కూడా, ఈ పాదలు కూడా క్లీన్ చేయమని చెప్పింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్, మీరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తుండండి. ఈరోజు మొత్తం నేను ఏమేమి వర్క్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు చూస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవైతే మేము ఇలా తగిలిచ్చేసామన్నమాట కటన్స్. ఇక్కడ పైన కొంచెం అయితే గ్యాప్ వచ్చింది. సో ఇవి చిన్నవి కాబట్టి మేము ఏం చేయలేము. అండ్ ఇక్కడ కూడా ఇవైతే పర్ఫెక్ట్గా వచ్చాయి పైన వరకు. ఈ లాస్ట్లో ఇంకొక కిటికీ ఉంది అక్కడ, దానికైతే కటన్ లేదనమాట, అయిపోయింది. అండ్ ఇవి కూడా కొంచెం గ్యాప్ ఉన్నాయి. మా మేడంకి ఇంకా చూపించలేదు మేము, మా మేడం వచ్చి చూస్తే ఏమంటుందేమో తెలీదు. మా వరకు ఎంతైతే అంత చేసాం ఫ్రెండ్స్. అండ్ అది ఇంకా ఈ పార్క్ క్లీన్ చేయాలి. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తున్నాను ఫ్రెండ్స్. మాకు ఆ కిటికీలు వర్క్ అయిపోతానే బయటకు వచ్చి చూస్తే ఇలా బండ్లన్నీ చాలా గలీజ్గా అయితే అయిపోయాయి. ఎందుకంటే నిన్న నైటు వర్షం పడింది చూడండి, ఎంత దుమ్ముందో చూడండి. సో అందుకని మేమైతే ఫస్ట్ బండ్లు వాష్ చేసుకొని మళ్ళీ అయితే పార్క్ క్లీన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. మొత్తం ఇక్కడ 1 2 3 4 5 6 7 8
8 కార్స్ అయితే ఉన్నాయి. సో 8 కార్స్ అయితే ఇప్పుడు కడగాలి మేము. నా రూమ్మేట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. నేను ఎక్కువ ఈ బండి అయితే తోలుతుంటాను ఫ్రెండ్స్. ఇది వచ్చి ఫోర్డ్. ఫస్ట్ అయితే ఈ కార్ తోలేవాడిని, అండ్ ఈ కార్ వచ్చి చెడిపోయిందనమాట. సో దానివల్ల మా బాబా రిపేర్ కూడా చేయించలేదు. అందుకని ఈ కార్లో ఏమంటే ఏసీ లేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఈ కార్ ఎక్కువ యూజ్ చేయము. ఎప్పుడన్నా మా మేడం నైట్లో పోవాలంటే మాత్రం ఈ కార్ యూజ్ చేస్తాను, లేదంటే ఈ కార్ వచ్చి మా మేడం వల్ల లాస్ట్ కొడుకుది, అంటే చిన్న కొడుకుది. ఈ కార్లో అయితే ఏసీ ఉంది, అందుకని ఈ కార్ యూజ్ చేస్తాను. ఇదైతే ల్యాండ్ క్లోజరు. సో మా ఇంట్లో ఏ కంపెనీ కార్స్ ఉన్నాయనేది కూడా మొత్తం ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఒకరోజు. సో కార్లు కడిగేది అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ వేరే వర్క్ వెళ్తాము. ఆ వర్క్ ఏం చేస్తామో మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. మాకు ఇప్పుడే బండ్లన్నీ కడిగేది అయిపోయింది. అలాగే మాతో పాటు మా పెట్టి ఇది మేక కూడా ఉంది మాతో పాటు. మేము ఎక్కడికి వెళ్ళినా మా ఆయనకంటేనే ఉంటుంది. మాకిద్దరికి బాడీ గార్డ్ అనమాట. సో మొత్తం అన్నీ ఇప్పుడు సామాన్లు ఎత్తిపెట్టేసి, అలాగే మేము ఈ బండ్లు కడిగేటప్పుడు ఇంకొక వర్క్ అయితే చేసాం ఫ్రెండ్స్. అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మేము ఆ బండ్లు కడుగుతూనే ఈ ట్యాంకీస్కి అయితే మేము వాటర్ అయితే వేసాం ఫ్రెండ్స్. మొత్తం 3 ట్యాంకీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అండ్ ఆ లాస్ట్లో అదొకటి. ఇవి ఎందుకంటే ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి, వీళ్ళు ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు తెలీదు. సో ఇక్కడ అది సముద్రం నుంచి వాటర్ ప్యూరిఫైయర్ మీద బాంబులు అయితే వేసేసారు. అందుకని మా సారు ఎప్పటికైనా కూడా మనకు నీళ్ళు అనేది షార్టేజ్ రావచ్చు, మీరు ఈ ట్యాంకీలు మన ఇంట్లో ఖాళీగా ఉన్నాయి కదా, వీటికైతే నీళ్ళు పట్టి పెట్టండి అని చెప్పాడు. సో అందుకని 3 ఫస్ట్ అయితే మేము చాలా రోజుల ముందే, ఒక 1 వీక్ ముందే వాష్ చేసేసాము. అండ్ ఇప్పుడైతే వాటర్ స్టోర్ చేస్తున్నాం. ఈ ట్యాంక్ అయితే నిండిపోయింది, అండ్ ఈ ట్యాంక్లో వేసాము. ఇంకా ఆ ట్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్. అది బండ్లు వాష్ చేసిన తర్వాత మేము పార్క్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాము, కానీ మాకు వేరే వర్క్ అయితే చెప్పేశారు. సో ఆ వర్క్ నేను రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే మా మేడం అక్కడే ఉన్నింది. సో మా మేడం ముందర అలా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే అరుస్తుందేమో, తిడుతుందేమో అని చెప్పి నేనైతే రికార్డ్ చేయలేదు. సో అది అయిపోయిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ తినేసి, అక్కడ పార్క్లో అయితే ఎండగా ఉన్నింది. ఆ ఎండ వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 o'clock 4 o'clock అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ అంతలోనే మా మేడం కాల్ చేసి బండి స్టార్ట్ చేయి, నేను బయటికి వెళ్ళాలని చెప్పింది. 3 o'clockకి బండి స్టార్ట్ చేయమని చెప్పింది. సో నేను అప్పటికప్పుడే బండి స్టార్ట్ చేశాను, కానీ మా మేడం వచ్చినది 4 o'clock వచ్చింది. సో 4 o'clock నుంచి ఇప్పుడు టైము 5:30 అవుతుంది. సో ఇప్పుడైతే ఒక ప్లేస్కి వచ్చింది, అండ్ మా మేడము ఆ ప్లేస్కి ఏ ప్లేస్కి వచ్చిందో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. అలాగే ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. ఇదే ఫ్రెండ్స్ మా మేడం వచ్చిన ప్లేసు. ఇది ఫాహిల్లో అల్కుత్ మాల్ అంటారు దీన్ని, అల్కుట్ మాల్. ఇప్పుడు మీకు ఎదురుగా ఈ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట మాల్. మొత్తం అదంతా మళ్ళీ షాపింగ్ది. ఇది బ్యాక్ సైడ్ కూడా ఉంది. నేను అక్కడైతే పార్కింగ్ పెట్టుకోలేదు, ఇక్కడ పెట్టుకున్నాను. అక్కడ నాకు పార్కింగ్ దొరకలేదన్నమాట. సో ఈ మాల్ వెనకాల మొత్తం సముద్రం ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఈ షాప్లో, అంటే ఇది షాప్ కాదు, ఇది ఒక ఫంక్షన్ హాల్ అనమాట. ఫంక్షన్ హాల్ ప్లస్ లాడ్జ్ ప్లస్ హోటల్స్ అన్నీ ఉంటాయి. ఎవరికంటే వాళ్ళకు లోపలికి పంపించారు అనమాట. అపాయింట్మెంట్ ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్దామని ట్రై చేసా కూడా నన్ను పంపించలేదన్నమాట. అండ్ ఇవన్నీ కూడా షాపింగ్ మాల్సే, దాని చుట్టూ ఉండేటివి. నేను కార్ లోపల కూర్చొని వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే బయట ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు యుద్ధాల వల్ల ఇలా మొబైల్ పెట్టుకొని బయట తిరగకూడదు అనమాట. వీడియోస్ తీస్తున్నామని చెప్పి తెలిస్తే నేను తీసేది బిల్డింగ్ వీడియో, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే పైన ఆకాశంలో బాంబులు ఏమన్నా పోతుంటే, మిసైల్స్ ఇలాంటివి పోతుంటే తీస్తున్నామేమో అని వాళ్ళు అనుకుంటారు. సో ప్రాబ్లం మనకు ఎందుకులే ఆ ప్రాబ్లం అని చెప్పి నేను బండిలో కూర్చొని అయితే తీస్తున్నాను వీడియో. అండ్ ఇటు సైడ్ కూడా ఇదే. మేము ఎప్పుడన్నా హాలిడేకి వచ్చినా కూడా కంపల్సరీ ఇక్కడికైతే వస్తారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వస్తారు. అక్కడ మీకు అది మస్జిద్ ఉంది కదా, అక్కడైతే లూలు హైపర్ మార్కెట్ అండ్ గ్రాండ్ హైపర్ మార్కెట్, అండ్ అలాగే మనకు సంబంధించిన వస్తువులన్నీ కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ ఫ్రైడే రోజు వాళ్ళు ఒకవేళ హాలిడే తీసుకుంటే అక్కడికైతే వెళ్తారనమాట. సో నేను బయటికి వెళ్ళి అయితే చూపించలేను, నాకు వెళ్ళేదానికి ఆప్షన్ ఉంది, కానీ ఎందుకంటే మా మేడం ఇంకా చాలా లేట్ అవుతుంది మా మేడం వచ్చే ముందుకి. నాకు వెళ్ళి చూపించే ఆప్షన్ ఉంది, కానీ నేను వెళ్ళే ఆప్షన్ ఉంది, కానీ నాకు చూపించే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే బయట ఇప్పుడు వీడియోస్ రికార్డ్ చేయకూడదు. ఇంకా కొన్ని రోజులు ఈ ఇబ్బంది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే నేను ఖచ్చితంగా మీకు అవుట్డోర్స్ కూడా చూపిస్తాను. సో ఈరోజు అయితే మేము చేసిన పనులు అయితే ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు మా మేడం ఇక్కడి నుంచి బయటకు వస్తే మా మేడం వాళ్ళ డాటర్ వాళ్ళ ఇల్లు ఇక్కడే పక్కనే మంగాఫ్ అనే ఏరియాలో అక్కడ ఉంటుంది ఆ ఏరియా.
మంగాఫ్ అనే ఏరియాలో మా చిన్న మేడంని డ్రాప్ చేసేసి నేను మళ్ళీ మా మేడంని తోడుకొని నేను ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో మా చిన్న మేడం వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీడియో రికార్డ్ చేసేదానికి అవ్వదు, ఎందుకంటే మా మేడం ఉంటుంది కాబట్టి. సో ఫైనల్గా అయితే ఈరోజు మేము చేసిన వర్క్స్ అయితే ఇదే ఫ్రెండ్స్, నేను అండ్ ప్లస్ నా రూమ్మేట్ కూడాను. ఇప్పుడు నేను వచ్చేసాను కాబట్టి అతను ఇంటి దగ్గరే ఉంటాడు, కానీ ఆ పార్క్ క్లీన్ చేస్తాడో లేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం చేయడు, ఎందుకంటే మేము నైట్ తినడానికి ఫుడ్ అయితే లేదనమాట మాకు. సో ఆ ఫుడ్ అయితే కుక్ చేస్తాడనమాట. సో ప్రతిరోజు మాకు ఈ పనులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ప్రతిరోజు ఇవే పనులు ఉండవు, ఇంకా వేరే వేరే పనులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో టోటల్గా అయితే ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో మేము ఏ వర్క్ చేస్తున్నాం అనేది. నేను వచ్చినది ఒక వర్క్కి, కానీ ఇక్కడ చేస్తున్నది వేరే వర్క్. నేనే కాదు, ఎంతోమంది ఇక్కడ కువైట్లో ఒక వర్క్ కోసం వచ్చి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ అవుట్ సైడ్ కూడా వర్క్ చేస్తుంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఇంట్లోకి ఎవరైతే వర్క్ చేయడానికి వస్తారో వాళ్ళు వచ్చేది ఒక వర్క్కి, కానీ ఇక్కడ వీళ్ళు చేపించేది ఇంకొక వర్క్. సో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేక కాంప్రమైజ్ అయిపోయి, మనం వచ్చినది మన ఫ్యామిలీ కోసం అని చెప్పి ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటూ సో కాంప్రమైజ్ అయిపోయి వర్క్ అయితే చేసుకుంటుంటారు. సో అలాగే నేను కూడా అంతే, నేను కూడా మా ఫ్యామిలీ కోసమే వచ్చాను కాబట్టి నేను కూడా కాంప్రమైజ్ అయిపోయి చేసుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చింటే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోసామి, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మన ఛానల్లో.